రైట్. అలేఖ్య చిట్టి పికిల్స్ గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. వీళ్ళపైన జరిగిన ట్రోల్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళ బిజినెస్ విషయంలోని ముఖ్యంగా వాళ్ళ కస్టమర్స్ వాళ్ళతో వ్యవహరించిన తీరు కావచ్చు, చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి మనం చూస్తూ ఉన్నాం రకరకాలుగా. అయితే కొంచెం గ్యాప్ తీసుకొని నిన్న రమ్య ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్‌ని పేరు మళ్ళీ మార్చి, మళ్ళీ వాళ్ళ బ్రాంచ్ ఏదైతే ఉందో మళ్ళీ ఓపెన్ చేయాలని, అలాగే వాళ్ళ యొక్క కస్టమర్స్‌ని మళ్ళీ అట్రాక్ట్ చేయడానికి ముందుకొస్తున్నామని కూడా చెప్తున్న టైం ఏదైతే చెప్పారో అంతవరకు ఓకే. బట్ అయినా సరే ఇంకా దాన్ని కూడా నెగెటివ్ చేస్తూ, ట్రోల్ చేస్తున్న పరిస్థితి మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. అండ్ ఇవాళ ఇదే అంశం పైన మాట్లాడుతూ ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అలేఖ్య చిట్టి పికిల్స్ అది అయిపోయింది. ఓకే. ఇక నుంచి అయినా మంచిగా ఉంటారు. కస్టమర్స్‌తో మంచిగా డీల్ చేయడం గానీ, మాట విధానాలు కావచ్చు, మాట్లాడుకొని నెక్స్ట్ ఏంటి అనుకున్న టైంలోనే నిన్న రమ్య వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అలేఖ్య చిట్టి పికిల్స్‌ని ఆపేసి కొత్తగా మళ్ళీ పికిల్స్ పేరు మార్చడం కావచ్చు. అయినా సరే కింద కమెంట్ సెక్షన్‌లో కావచ్చు, ఇప్పటికీ మళ్ళీ నెగెటివ్ ట్రోల్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఏమండి, ఒక ఇష్యూ జరిగింది, దాని మీద అందరం స్పందించాము. ఆ స్పందనని వాళ్ళు గుర్తించారు, దానికి వాళ్ళు సారీ చెప్పారు, మళ్ళా సారీ చెప్పారు. తర్వాత ఆవిడకి ఏదో హెల్త్ బాగలేదన్నారు అలేఖ్య గారికి. సరే, ఇవన్నీ అయిపోయాక వాళ్ళ బిజినెస్ వాళ్ళు మళ్ళీ చేసుకోవాలి కదా. ఎవరైనా బతకాలి కదండి. సో నేను మీరు చెప్పినట్టుగా రమ్య బయటకు వచ్చి ఈసారి రమ్య మోక్ష పేరుతోటి మేము పికిల్ స్టార్ట్ చేస్తున్నాము. అంటే అలేఖ్య చిట్టి వాళ్ళకి అచ్చి రాలేదని అనుకున్నారేమో ఆ పేరు, మేబీ వీ డోంట్ నో. రెండోది మీరు ఇంకొకటి గమనించారంటే వాళ్ళు ఇంకొక 2 పాయింట్స్ చెప్పారు. నేను ఒకటి, రేట్లు కొంచెం రీజనబుల్గా పెడతాము. ఏ రేటు దగ్గర అయితే గొడవ వచ్చిందో ఇప్పుడు ఆ రేటు విషయంలో ఆ అమ్మాయి రెచ్చిపోయి మాట్లాడిన అమ్మాయి ఈరోజు రేట్లు తగ్గిస్తామని వాళ్ళే దిగొచ్చారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే మనం బిజినెస్ చేసేటప్పుడు పక్కవాడి కంటే ఒక రూపాయి తక్కువ ఇవ్వడానికి చూడాలి. మనం పెరిగిపోయాక రూపాయి పెంచకూడదు. ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే మీ కస్టమర్స్ ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళరు. ఒకటి నాణ్యత, 2 మీరు పెట్టే రేట్లు, ఈ 2 మిమ్మల్ని నిర్ణయిస్తాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనది మీ మాట. రైట్. మాట మంచిగా ఉంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. అందుకని మీరు ఎక్కడ పెట్టినా మీరు బతుకుతారండి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, అమెరికాలో పచ్చళ్ళు అమ్మట్లా, అమెరికాలో వ్యాపారాలు చేసుకోవట్లే, ఎట్లా చేసుకుంటున్నారు అంటే మీరు వాళ్ళని ఆహ్వానించే విధానం, వాళ్ళతోటి మాట్లాడే విధానం, అవన్నీ కూడా మీకు కౌంట్ అవుతాయి. ఇప్పుడు మనం వెళ్తామండి ఒక కొట్టుకి, మీ దగ్గర చిల్లర ఉండదు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇది నేను చెప్పలేదు, నాకు ఒక తెలంగాణ అతను చెప్పిన మాట ఇది గతంలో. ఓకే. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను విన్నది, ఇదే నెగిటివ్ కాదు. అతను అన్నాడు, నేను ఆంధ్రాకి వెళ్ళానండి, ఆంధ్రాలో ఎక్కడో టీ తాగాడు ఆయన దగ్గర చిల్లర లేదు. ఆ కొట్టతను అన్నట్ట, దాందే ఉందండి, మీరు మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వండి అన్నాడు. నేను ఇది ఇంకెక్కడ చూడలేదండి అన్నాడు. అంటే అతను అది మర్చిపోడు, ఇట్ విల్ స్ప్రెడ్ కదా, అంటే మౌత్ పబ్లిసిటీ. అవును, మనకు కావాల్సింది అదే. ఇప్పుడు మనం కొన్ని షాప్స్కి వెళ్తామండి మన ఇంటి దగ్గరే, ఒక రోజు డబ్బులు తక్కువ పడతాయి. సో అతను ఏమంటాడు, పర్వాలేదు మేడం, మీరు మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వండి, 5 రూపాయలే కదా. అది మనకి మర్చిపోం మనం అలాంటివి. సో మనం ఏమనుకున్నాం, రేపు మళ్ళీ అతని దగ్గరికే వెళ్ళాలి. వేరే వాళ్ళకు కూడా మనం రెఫర్ చేస్తాం, మీరు కొనాలా, పలానా షాప్కి వెళ్ళండి, ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్, చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. దిస్ ఇస్ వాట్ రిక్వైర్డ్. ఇప్పుడు మీకు అలేఖ్య చిట్టి కావచ్చు, రమ్య మోక్ష కావచ్చు, లేకపోతే వాళ్ళ అక్కయ్య గారు కావచ్చు, వీళ్ళు నేర్చుకోవాల్సింది ఇదే. ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టున్నారు, ఇంకా వాళ్ళు కొంచెం ఏమంటారు, మర్యాద నేర్చుకుని ఇంకా ఇప్పుడు కొంచెం మర్యాద. కానీ ఇప్పుడు ఇది చెప్పినా సరే ఇంకా జనాల్లో యాక్సెప్టెన్స్ రాకపోగా మళ్ళీ నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. అది మామూలేలేండి, కొద్ది రోజులు ఉంటుంది. వీళ్ళు మంచి రుచిగా వీళ్ళు పచ్చళ్ళు ఇచ్చి రేట్లు కూడా రీజనబుల్గా పెడితే ఈ తిట్టిన వాళ్ళే రేపు పొద్దున్న మెచ్చుకుంటారు. ఎప్పుడూ కూడా మంచి ఉన్న చోట చెడు పక్కనే ఉంటుందండి. గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటివ్ మెరిట్స్ అంటారు. సో యూ కెన్ నాట్ డిఫైన్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. కానీ వాళ్ళు మళ్ళీ ధైర్యంగా మేము మళ్ళీ వ్యాపారం చేస్తామన్నారు చూడండి, అక్కడ మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే తప్పు చేసి ఒప్పుకున్నాక తప్పును పదే మనం ఎత్తి చూపించకూడదు ఎవరికి కూడా. అది నేను చెప్పేది. కాబట్టి మనం నిన్న జరిగింది వదిలేసి అలేఖ్య చిట్టి విషయంలో, ఇవాళ రమ్య మోక్ష కావచ్చు, అలేఖ్య చిట్టి కావచ్చు, వాళ్ళ అక్కయ్య గారు కావచ్చు, మళ్ళీ ఈ పచ్చళ్ళ వ్యాపారంలోకి ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ అందుకోవాలని కోరుకున్నామండి. రేట్ల విషయంలో వాళ్ళు రీజనబుల్గా ఉండి మంచి పద్ధతిగా మాట్లాడి వాళ్ళు
కస్టమర్స్ని ఆకర్షించాలి. ఇంకొకటి వాళ్ళు ఈసారి ఇంకోటి ఏం చెప్పారంటే మ్మ్. మేము కొత్తగా ఒక వ్యక్తిని పెడతారు వాళ్ళు ఈ కమెంట్స్ కోసం, మ్మ్. మ్మ్. కమెంట్ బాక్స్ కోసం ఒక వ్యక్తిని పెట్టుకుని ఓకే నెగిటివ్ కమెంట్స్ నేనేమంటానంటే నెగిటివ్ కమెంట్స్ని మీరు వదిలేసేయండి, రైట్. నెగిటివ్ వదిలేసి పరిత్యజించేసి మీరు పాజిటివ్ వాటికి రెస్పాండ్ అవ్వమని నా సలహా. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.